అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. మొన్న మహారాష్ట్రలోని నాసిక్లో టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో జరిగినటువంటి కార్పొరేట్ జిహాద్ గురించి మీరంతా వినే ఉంటారు. అసలు ఈ కార్పొరేట్ జిహాద్ అనేటటువంటి పదం ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇన్నాళ్లకు బయటకు వచ్చింది. ఇది బయటకు వచ్చిన తర్వాత ట్విట్టర్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా కొన్ని వేల మంది మా ఆఫీస్లో కూడా ఇంచుమించుగా సుమారు ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి అని వాళ్ళ అనుభవాలను పంచుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా. అయితే ఈ కార్పొరేట్ జిహాద్ అంటే ఏంది? ఇది లవ్ జిహాదు, ల్యాండ్ జిహాద్ లాగా ఇది ఒక రకమైనటువంటి జిహాదా అనేటటువంటి అనేక అంశాలని ఈ వీడియోలో చర్చిద్దాం. వాళ్ళందరూ చేసినటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాము. దానికంటే ముందు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి హిందువు వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు ఈ జిహాద్ అంటే ఏంటి, ఈ రిలీజియస్ యాక్సెప్టెన్సీ అనేటటువంటి పదం ఏంటి? ఈ రెండు పదాలకు ప్రతి ఒక్కరూ అర్థం తెలుసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఆలోచన మన బుర్రలో మొదలవుతుంది. ఫస్ట్ జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. నాన్ ముస్లిం మీద ఒక ముస్లిం చేసేటటువంటి పవిత్ర యుద్ధం ఏదైతే ఉందో దాన్ని జిహాద్ అంటారు. అది ఏ రూపంగానైనా చేయొచ్చు. ల్యాండ్ జిహాద్ చేయొచ్చు, లవ్ జిహాద్ చేయొచ్చు, రేప్ జిహాద్ చేయొచ్చు, ఫుడ్ జిహాద్ చేయొచ్చు, హలాల్ జిహాద్ చేయొచ్చు, ఇప్పుడు కార్పొరేట్ జిహాద్ చేయొచ్చు. ఇలా 100 రకాల జిహాదులు చేయొచ్చు. ఇది జిహాద్ అనేటటువంటి పదానికి బేసిక్ డెఫినేషన్. రెండు, రిలీజియస్ యాక్సెప్టెన్సీ. రిలీజియస్ యాక్సెప్టెన్సీ అనేటటువంటిది ప్రతి ఒక్కరూ ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నాన్ ముస్లిమ్స్ మీద మీరు ఏ విధమైనటువంటి తప్పు చేసినా, వాళ్ళని కొట్టినా, తిట్టినా, చంపినా, రేప్ చేసినా, వాళ్ళ ఆస్తులు లాక్కున్నా, అమ్మాయిని చెరిచేసినా, ఏ విధమైనటువంటి తప్పు చేసినా వాళ్ళ పట్ల, వాళ్ళ మీద, దానికి మీ మతంలో యాక్సెప్టెన్సీ ఉంది. అల్లా నిన్ను కనికరిస్తాడు, అల్లా నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు, అల్లా భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాళ్ళను వదిలిపెట్టడు. సో నాన్ ముస్లిమ్స్ మీద మీరు ఏ విధమైనటువంటి అరాచకాన్ని, బార్బరిక్ యాక్టివిటీస్ని చేసినా మీకు మీ మత కోణంలో యాక్సెప్టెన్సీ ఉంది అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సిద్ధాంతాన్ని ఈ బుర్రలో ఎక్కించుకున్నారు. కాబట్టి ఈ రిలీజియస్ యాక్సెప్టెన్సీ పేరు మీద వాళ్ళు ఏది చేయడానికైనా వెనకాడరు. సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఇది భారతదేశం, భారత రాజ్యాంగము, చట్టాలు, ఐపీఎస్, బిఎన్ఎస్ అన్నీ ఉన్నాయి మనకు. రేపొద్దున పార్లమెంట్లో మీరు ఎవరి మీదనైనా సరే దాడి చేసి, ఏ వ్యక్తి అయినా ఇంకో వ్యక్తి మీద దాడి చేసి వాడి ఆస్తులు కానీ డబ్బులు కానీ లాక్కోవడం భారతదేశంలో చట్టరీత్యా నేరం కాదు అని ఒక్క చట్టం కనుక చేస్తే 24 గంటలు తిరగకముందే ఈ దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకు? నువ్వు చేసేటటువంటిది తప్పు కాదు అని చట్టం చెప్పినప్పుడు, నీ మతం చెప్పినప్పుడు, నీ వ్యవస్థ చెప్పినప్పుడు, నీ రాజ్యాంగం చెప్పినప్పుడు ఎన్ని అరాచకాలైనా చేయడానికి మానవ సహజంగా చాలామంది క్రూరులు ముందుకొస్తారు. దానికి మంచి మానవత్వం, ప్రేమ ఇట్లాంటి ఏ విధమైనటువంటి అడ్డు అదుపు ఉండదు. అదే రిలీజియస్ యాక్సెప్టెన్సీ అనేటటువంటిది కూడా ఇస్లాంలో ఉంది. నాన్ ముస్లిం మీద నువ్వు ఏ పరమైనటువంటి దాడి చేసినా దానివల్ల నీకు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ శిక్ష లేదు. ఇహలోకంలో ఉంటే ఆ దేశపరమైనటువంటి చట్టాల ప్రకారం ఉంటుందేమో తప్ప మతపరమైనటువంటి శిక్ష ఉండదు. నీకేం పాపం దాకదు, నిన్ను అల్లా ఏమనడు, నీకు ఏ విధమైనటువంటి నష్టము కలగదు. పరలోకంలో మాత్రం అల్లా నీకు జిహాద్ చేసావు కాబట్టి, నాన్ ముస్లిమ్స్ మీద ఒక రకమైన పవిత్ర యుద్ధాన్ని ఏదో ఒక రూపకంగా చేసావు కాబట్టి నీకు 72 మంది కన్యలు దొరుకుతారు, నువ్వు పరలోకంలో ఆనందంగా జీవిస్తావు అనేటటువంటి ఒక రిలీజియస్ యాక్సెప్టెన్సీ సిద్ధాంతాన్ని వాళ్ళు పుస్తకాల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి క్రైమ్స్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు ముందుకొస్తారు. అందుకే ఈ జిహాద్ అంటే ఏంటి, రిలీజియస్ యాక్సెప్టెన్సీ అనేటటువంటి సిద్ధాంతం ఏంటి అనేదాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. మీకు గుర్తుండే ఉంటే 2022 ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనేటటువంటి ఒక అమ్మాయిని అఫ్తాబ్ పూనావాలా అనేటటువంటి ఒక ముస్లిం వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను చిత్రహింసలు పెట్టి 35 ముక్కలుగా నరికేసి సంచులలో కట్టి ఢిల్లీలో పడేశాడు. అతన్ని పోలోగ్రాఫ్ టెస్ట్ చేసినప్పుడు కానీ లేదా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కానీ అడిగితే అతను చెప్పింది,
నేనే హత్య చేశాను, నాకు ఈ విషయం మీద ఏ విధమైన మెర్సీ లేదు, నాకు ఏ విధమైన పశ్చాత్తాపం గిల్ట్ ఏదీ లేదు అని చెప్పినట్టుగా పోలీస్ రికార్డెడ్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి, పేపర్లలో కూడా వచ్చాయి, మీరు అందరూ చూడొచ్చు. అంటే నాన్ ముస్లిం వ్యక్తిని చంపడం వల్ల వీడేం గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు. దిస్ ఈజ్ ద ఐడియాలజీ, రిలీజియస్ యాక్సెప్టెన్సీ అండ్ జిహాద్. కమింగ్ టు ద పాయింట్, ఈ టీసీఎస్లో పనిచేసేటటువంటి 7 ముస్లింలు ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్లో ఆ ఆఫీస్కి సంబంధించినటువంటి హిందూ అమ్మాయిల్ని, హిందూ అబ్బాయిల్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి అనేటటువంటి దాన్ని ఆ వాట్సాప్ గ్రూప్లో చర్చించుకోవడము. గత 4 సంవత్సరాలుగా వాళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, హెచ్ఆర్తో సహా ఆ గ్రూప్లో ఫామ్ అయ్యి నాన్ ముస్లిం హిందూ అమ్మాయిల్ని ఎవరైతే ఉన్నారో సుమారు 18 నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళని, పెళ్లి కాని వాళ్ళని, ఆర్థిక పరంగా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకోవడము, వాళ్ళని హింసించడము, టార్చర్ పెట్టడము, ఎక్కడెక్కడో తప్పుగా చేతులు వేసి వాళ్ళని మానసికంగా క్షోభకు గురి చేయడము అనేటటువంటిది వీళ్ళు ముస్లిం వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చేసినట్టుగా రీసెంట్గా మహారాష్ట్రలోని నాసిక్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సుమారు 9 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి, 7గురిని అరెస్ట్ చేశారు, ఒకరు పరారీలో ఉన్నారు. ఆ 7 వ్యక్తులు ఎవరంటే ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రాజా మీమం, తౌసిఫ్ అఖ్తర్, డేనిష్ షేక్ అనేటటువంటి వ్యక్తులు. వీళ్ళతో పాటు నిధా ఖాన్ అనేటటువంటి ఒక ముస్లిం హెచ్ఆర్ అమ్మాయి కూడా వీళ్ళతో చేతులు కలిపి హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఎంత మానసిక వేదనకు, చిత్రహింసలకు గురి చేశారంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక అమ్మాయి కూర్చుని లంచ్ టైంలో మధ్య తాగుతుంటే ఈ తౌఫిక్ అనేటటువంటి వాడు ఆమె దగ్గరకు వచ్చి వాడి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ నా మధ్య కూడా నీకేమన్నా కావాలా అనేటటువంటి విధంగా ఆ అమ్మాయిని సెక్సువల్ హరాస్మెంట్ చేశాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక పేరు కూడా బయటికి రాలేదు. ఆ అబ్బాయి వెజిటేరియన్ అయితే అతన్ని బలవంతంగా రాత్రిపూట రెస్టారెంట్స్కి పిలిపించి వాడితో నాన్ వెజ్ తినిపించడము, రంజాన్కి వాళ్ళ ఇంటికి పిలిపించి బీఫ్ తినిపించడము, వాడు బీఫ్ తింటున్నటువంటి ఫోటోలు, టోపీ పెట్టినటువంటి ఫోటోలు వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ చేయడము. అదేవిధంగా ఇంకొక అమ్మాయిని పిల్లలు పుట్టట్లేదా నీకు, అజ్మీర్ దర్గాకి వెళ్ళు, నేను ఒక ముల్లా నెంబర్ ఇస్తాను, ఆ ముల్లాతో కనుక నువ్వు కాంటాక్ట్ అయితే అతను ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నువ్వు సిద్ధమైతే నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు, నువ్వు మతం మారితే అల్లా నిన్ను బాగా చూసుకుంటాడు, అల్లా దయ నీ మీద ఉంటుంది అనేటటువంటి విధంగా ఇంకొక అమ్మాయితో చాటింగ్ చేసినటువంటి ఆధారాలు, మాట్లాడినటువంటి ఆధారాలు కూడా బయటకు వచ్చినాయి. ఈ హిందూ అబ్బాయిల్ని, హిందూ అమ్మాయిల్ని మెయిన్గా టార్గెట్ చేస్తూ మీ దేవుళ్ళు రకరకాల రూపాల్లో ఉంటారు, మీ దేవుళ్ళు ఆ రూపంలో ఉంటారు, ఈ రూపంలో ఉంటారు, శ్రీకృష్ణుడు ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు, రాముడు భార్యను వదిలేశాడు, లేదా శివుడు గురించి ఇట్లా, విష్ణువు గురించి ఇట్లా అనేటటువంటి దైవిక సంబంధమైనటువంటి విషయాల్ని ఆఫీసుల్లో చర్చలు చేస్తూ హిందూ దేవీ దేవతల్ని వాళ్ళ ముందే అవమానకరంగా దూషించే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు. తర్వాత మతం మారితే మీకు ప్రమోషన్స్ ఇస్తాము, మీకు శాలరీస్ హైక్ చేస్తాము అనేటటువంటి విషయాలన్నీ మాట్లాడినట్టుగా పోలీస్ రికార్డుల్లో వాళ్ళు కంప్లైంట్స్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు కట్టడము, వాళ్ళని అరెస్ట్ చేయడము జరిగింది. అయితే మహారాష్ట్ర గవర్నమెంటు ఈ కేసుని కేవలం ఇది ఒక హరాస్మెంట్ కేసుగానో, సెక్సువల్ అబ్యూజింగ్ కేసుగానో కాకుండా మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఉపయోగించి ఇది కేవలం మతపరమైనటువంటి హింసేనా, సెక్సువల్ అబ్యూజా, లేదా కేవలం హరాస్మెంటా, లేదా దీని వెనక ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైనా ఉందా అనేటటువంటి కోణంలో మహారాష్ట్ర పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే, పోలీస్ వాళ్ళు ఈ క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వాళ్ళకు కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే, ఇందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి డానిష్ షేక్ అనేటటువంటి వాడు ఒక 15 నుంచి 16 మంది అమ్మాయిల దగ్గర పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు, వాళ్ళకు సంబంధించినటువంటి డిగ్రీ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని మీ అందరినీ నేను మలేషియా పంపిస్తాను, ఇక్కడ నుంచి మలేషియాకి వెళ్తే మీకు చాలా అద్భుతమైనటువంటి ఆఫర్స్ దొరుకుతాయి, మన కంపెనీ ద్వారానే పంపిస్తాను, మీకు అక్కడ జాబ్లో మంచి శాలరీ వస్తుంది, మంచి హైక్ వస్తుంది అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని, డేటాని, వాళ్ళ సర్టిఫికేట్స్ని అన్నిటిని తీసుకొని వాడి దగ్గర పెట్టుకున్నట్టుగా సాక్ష్యాధారాలు దొరికినాయి. దాంతోపాటు ఈ డానిష్ షేక్ అనేటటువంటి వాడు ఫ్రెండు ఇమ్రాన్ అనేటటువంటి వాడు మలేషియాకి వెళ్ళి
అక్కడ సెటిల్ అయినటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా ఆనందంగా ఆహ్లాదంగా బతుకుతున్నారు, చాలా ఎంజాయ్ఫుల్ లైఫ్ని మెయింటైన్ చేస్తున్నారని అక్కడ కొన్ని వీడియోలు తీసుకొచ్చి ఈ 12-15 మంది అమ్మాయిలకు చూపించి వాళ్ళను మలేషియా వెళ్ళేలాగా మోటివేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఈ అమ్మాయిల్ని మలేషియాకు పంపించి హ్యూమన్ ట్రాఫికింగ్ ఏమైనా చేస్తారా అనేటటువంటి విషయంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆధార్ కార్డులు, పాస్పోర్ట్స్, ఫొటోసు అన్ని ఐడెంటిటీస్ తీసుకొని వీళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ నెంబర్స్, అంటే ఈ డానిష్ షేక్ అనేటటువంటి వాడు, ఇమ్రాన్ అనేటటువంటి వాడు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఆ బ్యాంక్ అకౌంట్స్కి ఇచ్చి ఒక 80 లక్షల ట్రాన్సాక్షన్స్ జరిపినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలడంతో ఇది కేవలం హరాస్మెంట్ చేయడం కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైము. ముందు ఆ కంపెనీలో కొంతమంది లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడము, వాళ్ళని మతపరంగా మోటివేట్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీకి కొద్దిగా దూరం చేయడము, ప్రేమిస్తున్నానని కానీ లేదా మీ దేవుళ్ళు ఇలా అని కానీ అలా అని కానీ వాళ్ళని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేయడము, స్లోగా వాళ్ళని ఐసోలేట్ చేసి సొసైటీ నుంచి ఐసోలేట్ చేసి ఇక్కడ నుంచి మలేషియా పంపించి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటటువంటి వ్యవస్థలో కూడా ఏమైనా ఉన్నారా అనేటటువంటి ఒక ఆలోచనని పోలీసు వాళ్ళు చేయడం ద్వారా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ పెట్టడం జరిగింది. ఈ టోటల్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్లో చేరినటువంటి 7 ముస్లింలు, 8 మంది ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంతో పాటు ఒక కార్పొరేట్ జిహాద్ చేస్తూ అమాయకులైనటువంటి హిందూ యువతుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది కేవలం జిహాద్, ఇది కేవలం రిలీజియస్ యాక్సెప్టెన్సీ. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏ విధమైనటువంటి మెర్సీ ఉండదు. నాన్ ముస్లిమ్స్ మీద వీళ్ళు ఈ విధమైన అటాక్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని అల్లా క్షమిస్తాడు, వీళ్ళకు పరలోకంలో ఏ విధమైనటువంటి శిక్షలు ఉండవు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి అలాంటి సిద్ధాంతాల్ని నమ్మేటటువంటి వాళ్ళతో, అలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసేటటువంటి వాళ్ళతో హిందూ సమాజం, హిందువులు ఎంత అలర్ట్గా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఇది కేవలం టీసీఎస్ నాసిక్ మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటనే కాదు, ప్రతి కంపెనీలో ప్రతి ఆఫీస్లో ఇలాంటి కార్పొరేట్ జిహాద్ చేసేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. డాక్టర్ చదువుకున్నవాడు రెసిన్ అనేటటువంటి దాన్ని తయారు చేసి, విషం తయారు చేసి సమాజంలో కొన్ని వేల మందిని చంపడానికి చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఒక ఐసిఐసి హ్యాండ్లర్స్తో మాట్లాడుకొని రీసెంట్గా విజయవాడలో పట్టుబడినటువంటి సంఘటన చూసుకున్న, ఏ సిద్ధాంతం అయితే వీళ్ళని వెనక నుంచి డ్రివెన్ చేస్తుందో ఆ సిద్ధాంతాన్ని మీరు పట్టుకోకుండా, అందరూ ముస్లింలు అలా ఉండరు కానీ ముస్లింలు మాత్రమే ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు, వీళ్ళ వెనకను ఉండేటటువంటి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి, సిద్ధాంతం ఏంటి, బుక్ ఏంటి, వాళ్ళు నమ్మేటటువంటి విధానం, ఆచరించేటటువంటి విధానాలు ఏంటి అనే దాన్ని హిందువులు అర్థం చేసుకుని భవిష్యత్తులో ఇట్లాంటి క్రూర ముగాల నుంచి మనం బయటపడడమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని బయటపడేయాలని కోరుకుంటూ ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అలా ఆలోచిస్తున్న మా అందరినీ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్.